పేద విద్యార్థులకు పోషకాహారం అందించడానికి ప్రభుత్వం వసతి గృహాల్లో నూతన మెనూ ప్రారంభించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని డిపిఓ దేవకీదేవి అన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల గ్రామంలో నూతన కామన్ మెనూని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ బాలుర వసతి గృహంలో నూతన మెనూ ప్రకారం కాస్మెటిక్ డైట్ ఛార్జీలను పెంచారని తెలిపారు. 4 వీక్లకు సంబంధించి అంటే ఒక నెలకు సంబంధించి మెనూ రావడం జరిగింది. ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఫస్ట్ వీక్ అంటే ఇప్పుడు మనకు 1వ తారీఖు నెల స్టార్ట్ అయినప్పుడు దాంట్లో ఫస్ట్ మండే ఏదైతే ఉందో ఆ మండే రోజు పొద్దున టిఫిన్ ఏం పెట్టామంటే కిచిడి, దాంతోపాటు టమాటా చట్నీ పెడతాము. మళ్ళీ పొద్దున రాగి జావా విత్ జాగీరి అంటే బెల్లం వేసి రాగి జావా ఇవ్వాలి పొద్దున. తర్వాత బనానా ఇస్తాము. మధ్యాహ్నం లంచ్ స్కూల్లోనే ఉంటుంది. ఒకవేళ స్కూల్లో లేకపోతే హాస్టల్లో రైస్, కర్రీ, ఆలు లేదా క్యాప్సికమ్ కర్రీ, పాలకూర పప్పు, గీ ఉంటుంది, దానిలో నెయ్యి ఉంటుంది, రసం ఉంటుంది, పెరుగు ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ కర్రీ ఉంటుంది. దాంతోపాటు స్కూల్లోనే మ్యాక్సిమం మనకు లంచ్ ఉంటుంది. ఒకవేళ స్కూల్లో హాలిడే ఉన్నప్పుడు మన దగ్గర తింటారు. సాయంత్రం ఏంటంటే ఈ హాస్టల్కి ఇంతకుముందు అంటే స్ట్రెంత్ ఇక్కడ నుంచి చాలా మంది మా అన్న అన్నట్టు ఇక్కడ మినిమం 500 నుంచి 600 మంది చదువుకునేవారు. ఈసారి స్ట్రెంత్ తగ్గింది. అంటే ఇప్పుడు అంతా ప్రైవేట్ స్కూల్కి పోవట్లా. ఇప్పుడు పేరెంట్స్ అడిగినట్టు మీరు ఒక లెటర్ నాకు ఇస్తే, ఇప్పుడు మినీ స్కూల్ వాళ్ళకి ఒకటి వాటర్ ఫ్రంట్ కావాలని అడిగారు. వాళ్ళకి ఏది లేదంటే నేను రీసెంట్లీ నిన్ననే మేడం దగ్గర నుంచి కొండ సురేఖ మేడం మన మినిస్టర్ దగ్గర నుంచి ఆర్డర్ కాపీ తెచ్చుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా వచ్చింది. రేపు మేడం దగ్గర పోయి సంతకం పెట్టించుకుంటాను దానికి కూడా. అలాగే మీరు అన్నట్టు అమ్మగారు హీట్ వాటర్ వచ్చే విధాలు చూస్తాను. అలాగే బెడ్స్ కూడా ఒకవేళ అక్కడ గవర్నమెంట్ నుంచి రాకున్నా కానీ వాళ్ళ డోనర్ పట్టుకొని. నా పేరు గణేష్, నేను చదువుతున్న తరగతి. నేను పాలమాకులో హాస్టల్లో చదువుకుంటున్నాను. ఇక్కడ హాస్టల్లో ఫుడ్ కానీ బెడ్లకు కానీ వాటర్ కానీ ఏ సమస్య లేదు. మాకు కొత్త మెనూ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి చేపట్టిన కార్యక్రమం ఈరోజు యూనిఫామ్ డైట్ విధానము మరియు కాస్మెటిక్స్ విధానం అనేది స్టేట్ వైడ్గా గ్రాండ్గా లాంచ్ చేయమని మన గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాలమక్ల ఎస్సీ బాయ్స్ హాస్టల్కు మేము, అదేవిధంగా మా ఎంపీడీఓ గారు, మా మండల్ స్పెషల్ ఆఫీసర్ డిపిఓ మేడం గారు, అదేవిధంగా లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పూర్వ ప్రజాప్రతినిధులు, సెక్రటరీ గారు, మా రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇక్కడ తల్లిదండ్రులు ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో హాస్టల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని డైట్ మెనూను చూసి అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం అంతా కూడా మన హెచ్డబ్ల్యూఓ గణేష్ గారు కూడా చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏదైతే స్టేట్ వైడ్ యూనిఫామ్ సిస్టమ్ అనేది ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇదివరకు ఉన్న డైట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో